సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ సతీష్. సో ఈ వీడియోలో వచ్చేసి నేను భద్రాచలం దగ్గరలో ఉన్న మనుగూరు అనే ఒక ఊరు వచ్చాను. కంపెనీ పని మీద వచ్చాను అనమాట. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఇంకా ఛానల్ ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్, మనమైతే గాజువాక జంక్షన్లో ఉన్నాం. ప్రజెంట్ అయితే మన బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. బస్సు రాగానే ఎక్కేసి వెళ్ళిపోయి ఇంకా స్లీప్ వేసడమే, ఎందుకంటే ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది కాబట్టి. మీకు మిగతాదంతా రేపు మార్నింగ్ చూపిస్తాం, ఓకే? సో గైస్, మనమైతే బస్సు ఎక్కేసాం. సో మీకు ఇప్పుడు పడుకుని పోయి రేపు మార్నింగ్ మళ్ళీ లేసాక మీకు మొత్తం అంతా ఎలా ఉంటుంది అంటే మీకు చూపిస్తాం, ఓకేనా? గుడ్ నైట్ అందరికీ. టైం 8:30 అవుతుంది. ఫాగ్ చూడండి ఇంకా ఎలా ఉందో. భద్రాచలం దగ్గర ఉన్నాను నేను ప్రజెంట్ అయితే. సో గైస్, ఇది ఆర్చ్ ఉంది కదా, ఈ ఆర్చ్లో పైకి వెళ్తే భద్రాచలం వెళ్తాం అనుకుంటా. బస్ ఆపమంటున్నారు ఎందుకో మరి. మనమైతే భద్రాచలం వరకు వచ్చాం గైస్. చాలా లేట్ అయిపోయింది. చూడాలి ఏ టైంకి రీచ్ అవుతాం. ఇంకా 40 minutes చూపిస్తుంది. 8:30 అయింది టైం ఇప్పుడే. చూడాలి ఏ టైంకి రీచ్ అవుతాము. సో గైస్, మనమైతే జస్ట్ ఇప్పుడే రీచ్ అయిపోయాం మనుగూరుకి. టైం వచ్చేసి 9:30 అయిపోయింది. సో ఏం బ్రేక్ఫాస్ట్ చేసి మనం మన ప్లేస్కి వెళ్ళిపోదాం. సో మనమైతే ఇప్పుడు ఒక ఆటో తీసుకున్నాం. ఆటో తీసుకొని లొకేషన్ పెట్టుకున్నాను. అక్కడికి వెళ్ళిపోయి కొద్దిగా ఫ్రెష్ అయ్యి మనం అప్పుడు వెళ్ళిపోదాం, సైట్కి వెళ్ళిపోదాం. సో గాయస్, నేనైతే ఫ్రెష్ అయిపోయి సైట్లోకి అయితే వచ్చేసాను. మీకు సైట్ అంతా చూపిస్తాను చూడండి. ఇది ఒక థర్మల్ పవర్ ప్లాంట్ అనమాట. దీని తాలూకా ఫ్లాట్స్కి అన్నింటికి మనం మెటీరియల్ సప్లై చేస్తాం. మీకు థర్మల్ పవర్ ప్లాంట్ చూపిస్తాను చూడండి. కనిపిస్తుందో లేదో తెలీదు, జూమ్ చేస్తాను. అదనమాట. అక్కడ వాళ్ళ ఎంప్లాయీస్కి అందరికీ ఇక్కడ ఫ్లాట్స్ టోటల్ 835 ఫ్లాట్స్ ఎన్నో ఉంటాయి మొత్తం. సో వాళ్ళ కోసం రెడీ చేస్తున్న ఫ్లాట్స్ ఇవన్నీ. సో గైస్, మీకు అయితే మిషనరీ అది చూపిస్తాను చూడండి. లోపల చూపిస్తాను. అంటే వర్కింగ్ అవుతుంది, ఇంకా ఇన్స్టలేషన్ అది అవుతుంది. ఇది కటింగ్ మిషన్ అనమాట. ఇది రౌటింగ్కి, అంటే మనకి లాక్స్ అవి వేసుకోవడానికి. ఇది డ్రైనేజ్ హోల్ మిషన్, వాటర్ అది వెళ్ళిపోవడానికి. ఇది వచ్చేసి వెల్డింగ్ మిషన్, సో జాయింట్స్ అవి చేయడానికి అనమాట. ఇంకా అదంత ఇంపార్టెంట్ బీడ్ కట్ మిషన్ అనమాట. ఇది ఒక మిషన్. సో ఇది ఒక మిషన్ క్లీనింగ్, ఇది సర్ఫేస్ క్లీనింగ్ మిషన్ అనమాట. సో ఈ మిషన్లన్నీ దేనికి అంటే మీ అందరికీ ఇప్పుడు తెలిసే ఉంటుంది. యూపీవీసీ విండోస్ అవి చేస్తారు, ఐడియా ఉందా? మ్యాక్సిమం ఇప్పుడు అందరి ఇంట్లో అవే కదా ఉంటున్నాయి. సో దాని తాలూకా మిషనరీ అనమాట. ఇప్పుడు దీంతోనే మొత్తం విండోస్ అంతా రెడీ చేస్తారు ఈ మిషన్స్తో. సో అదే ఇప్పుడు వీళ్ళకి మనం మెటీరియల్ సప్లై చేస్తాం. వీళ్ళు ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇక్కడ ఫిక్సింగ్ అది చేస్తారు. సో ఇప్పుడు మనం అయితే లంచ్కి వచ్చేసాం. లంచ్ చేసి కాసేపు అలా సైట్లో తిరిగేసి రూమ్కి వెళ్ళిపోదాం. నేను 1 డేలో అయిపోద్ది అనుకున్నాను. మేబీ ఇంకో 1 డే ఉండాల్సి వస్తుంది, తెలీదు ఇంకానా, చూడాలి. ఎక్స్ట్రా 1 డే ఉండాలి అంటే ఉండి మరి ఇంకా 31st ఇక్కడే అయిపోయేలాగా ఉంది. న్యూ ఇయర్ ఏం లేకుండా ఇంకా 31st ఇక్కడే చూసుకొని మరి ఇంక ఫస్ట్నే ఎప్పుడు వెళ్ళాల్సి వస్తుంది.
అయితే డే 3 అనమాట. అంటే నిన్న ఈరోజుతో కలిపి డే 3. ఈరోజు లాస్ట్ డే. మ్యాక్సిమం ఈరోజు రిటర్న్ అయిపోతాం ఇంటికి. నిన్న ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత రూమ్కి వచ్చేద్దాం అనుకున్నాను కానీ బట్ అక్కడ వర్క్ ఉండడంతో లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ నైట్ 8:39 అయిపోయింది అనమాట. ఇంకా వచ్చేసి తినేసి పడుకుని చాలా చాలా అంటే మార్నింగ్ నుంచి అలా ఉన్నాను కదా. సో ఇప్పుడు మళ్ళీ 7:30 అవుతుంది. ఇక్కడి నుంచి బయలుదేరి సైట్లోకి వెళ్ళి ఇక్కడ వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా వైజాగ్ అయితే రిటర్న్ అయిపోతాను. చూద్దాం 31st ఇక్కడ ఉంటానా ఇంటి దగ్గర ఉంటాను అన్నది. మీకు హోటల్ నుంచి వ్యూ కూడా చూస్తాను చూడండి. ఇక్కడి నుంచి బాల్కనీలో ఉంచారన్నమాట. బాల్కనీ కాదు బయట ఇది అనమాట. సో మీకు రూమ్ కూడా చూస్తాను చూడండి. సో ఇదంతా రూమ్ అనమాట. పర్లేదు యావరేజ్. వీళ్ళందరికీ భోజనాలు ఇక్కడే చేస్తున్నారు. మరి వేళ ఏమో ఏదో పండగ ఏదో అనుకుంటా. పండగ ఏం కాదు, జస్ట్ దేనికో పెడుతున్నట్టున్నారు భోజనాలు అందరికీ. సో ఇంకా ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇవి ఇక్కడ వర్క్ చేసే ఉంటారు కదా వర్కర్స్, వాళ్ళకి ఇల్లులు అనమాట. చూడండి ఎలా ఉన్నాయి. షెడ్లా కట్టేసి విత్ ఫ్యామిలీస్ ఉన్నారు. ఇది మనం నార్మల్గా చూసుకునే ఎక్కడైనా బ్యాచులర్స్ ఉంటారు కదా, ఇక్కడ విత్ ఫ్యామిలీ వచ్చేస్తున్నారు. అదంతా సైట్ అనమాట. ఆ లోపల ప్రాజెక్ట్ అవుతుంది. ఇది వీళ్ళకి స్టే హిందీ వాళ్ళందరికీ. వీళ్ళందరితో తిరిగి మనం కూడా ఇల్లు కలిసిపోయేలాగా ఉన్నాం. మనకి అలా హిందీ వచ్చేస్తుంది మెల్లగా. సో గాయ్స్ మన వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. మనం ఇక్కడికి వచ్చిన పని మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడైతే నేను రూమ్కి వెళ్ళిపోతున్నాను. రూమ్కి వెళ్తే కాసేపు రెస్ట్ తీసుకొని 7:30కి ఉంది బస్సు ఎక్కేసి ఇంకా వైజాగ్ వచ్చేయడమే. సో గాయ్స్ మనం అయితే బస్ స్టాప్కి వచ్చేసాం. సో బస్ కోసం వెయిటింగ్. బస్సు రాగానే ఎక్కేసి ఇంకా వైజాగ్ వచ్చేయడమే. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. నా న్యూ ఇయర్ బస్సులోనే అయిపోతుంది. వీడియో ఎండింగ్ చూసినందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇంకా ఛానల్ ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.